10-15 years బ్యాక్ అందరూ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మంచిగా ఇంట్లో ఆ పనులన్నీ చేసుకునేవాళ్ళు, వంట చేసుకునేవాళ్ళు, పనులు చేసుకుని ఇల్లు ఊడ్చుకునేవాళ్ళు, బట్టలు తుక్కునేవాళ్ళు, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. అలా చేస్తే ఏమవుతుంది అంటే ఈ మజిల్స్ పెల్విస్ ఎక్కడైతే మనం బేబీని మోస్తున్నామో అవన్నీ మంచిగా రిలాక్స్ అయ్యి మంచిగా టోన్ అయ్యి బేబీని బయటికి పుష్ చేసేదానికి రెడీ అవుతాయి. ఇవాళ రేపు ఏమైపోయింది, అసలు ప్రెగ్నెన్సీ రావడమే కష్టం. ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అదే అపురూపంగా వస్తుంది. అంత అపురూపంగా వచ్చిన తర్వాత ఎక్కడ పోతుందో, కదిలితే పోతుందా, ప్రయాణం చేస్తే పోతుందా, పని చేస్తే పోతుందా అనే అపోహలు బ్రెయిన్లో ఎక్కువైపోయినాయి. ఆ అమ్మాయిని మంచం మించి దిగనివ్వరు, కింద కూర్చొనివ్వరు, వంగనివ్వరు, లేవనివ్వరు. ఏమి చేయకపోతే శరీరము నార్మల్ డెలివరీకి ఎలా ప్రిపేర్ అవుతుంది? ఓకే. సో పర్వేజనల్ ఎగ్జామినేషన్ అంటే దారి సరిపడా ఉందా లేదా అనేది ఒక గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారండి. ఆ ఎగ్జామినేషన్కే నువ్వు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఆ పెయిన్ అంటే అసలు అలా ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ చేస్తే పెయిన్ తట్టుకోలేకుంటే బేబీని నువ్వు ఎక్స్పెల్ చేసే ప్రొసీజర్ని ఎలా తట్టుకోగలుగుతావు? ఓకే. సో ప్రెగ్నెన్సీ అనేది ఫిజియోలాజికల్. ఆ ఫిజియాలజీని మనము నార్మల్గా ఎలా అయితే చెయ్యాలో మంచిగా కింద కూర్చోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, వంగి అన్ని పనులు చేసుకోవాలి. అలాగా శరీరం అంతా ఎక్కడిదక్కడ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వమంటే అవ్వదండి.